హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఇండియన్ మల్టీనేషనల్ మోటార్ సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన టీవీఎస్ వాళ్ళ నుంచి 2024 టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 2V పైన కొత్తగా బ్లాక్ ఎడిషన్ లాంచ్ అయింది కదా, అది కూడా ఎక్స్క్లూజివ్ డీటెయిల్ వాకర్ అండ్ రివ్యూ తీసుకొచ్చాను మీకోసం మన ఛానల్ నుంచి. అపాచీ ఆర్టీఆర్ 160 2V అనేది నాగ్డ్ బైక్ కేటగిరీ కిందకి వస్తుంది. టీవీఎస్ అపాచీ 150 ఫస్ట్ జనరేషన్ 2006లో లాంచ్ అయింది. అదే టైంలో 2005లో బజాజ్ పల్సర్ కాంపిటీటర్గా కూడా వచ్చింది. సో ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్స్లో మోస్ట్ అఫోర్డబుల్ మోటార్ సైకిల్ బ్లాక్ ఎడిషన్స్లో ఏదైనా ఉంది అంటే అది ఆర్టీఆర్ 160 2V. ఈ సరికొత్త బ్లాక్ ఎడిషన్ బీస్ట్ అనేది ఆల్ బ్లాక్ విజువల్ థీమ్స్ అనే బాడీ చేంజ్ పైన ఉంటాయి, కానీ మెకానికల్ ఎలాంటి చేంజెస్ లేవు, స్టాండర్డ్లీ ఉన్నాయి. బ్లాక్ ఎడిషన్ సిరీస్ ఆల్సో మనకు 160 4V పైన కూడా లాంచ్ అయింది. ఆల్రెడీ వాక్ అరౌండ్ చేశాను, మన ఛానల్లో లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇంకా ప్రైస్ గురించి మాట్లాడితే ఇది బేస్ వేరియంట్ పైన లాంచ్ అయింది కాబట్టి బేస్ వేరియంట్లో మీకు రేర్ డిస్క్ బ్రేక్ అనేది రాదు, బ్లూటూత్ కనెక్టెడ్ ఫీచర్స్ రావు, అలాగే రేర్ టైర్ సెక్షన్ అనేది స్మాలర్గా అయితే ఉంటుంది కంపేర్ టు టాప్ వేరియంట్స్లో. సో ఇది బేస్ మోడల్ పైన బేస్ అయింది కాబట్టి ప్రైస్ వచ్చేసి 1,20,000 రూపాయలు ఎక్స్షోరూమ్ ఉంటే ఆన్ రోడ్ హైదరాబాద్ ఎస్టిమేటెడ్గా 1,60,000 వరకు వెళ్తుంది. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైసెస్, బుకింగ్స్, టెస్ట్ డ్రైవ్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో ఉన్న డీలర్ కాంటాక్ట్ అన్ని యాడ్ చేశాను, మీరు ఎనీ టైం కాల్ చేసి కనుక్కోవచ్చు. సో ఫ్రెండ్స్, మరి చూస్తున్నారు కదా, సో బైక్ రివ్యూస్ మిడిల్ క్లాస్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఏ ఒక్క ఎక్స్క్లూజివ్ ఎడిషన్స్ లాంచ్ అయినప్పటి నుంచి అటు కార్ లగ్జరీ సెగ్మెంట్ రోల్స్ రాయ్స్ వరకు కూడా మన ఛానల్లో ఎక్స్క్లూజివ్ రివ్యూస్ ఎప్పుడు కూడా ఉంటాయి. మరి ఇలాంటి ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోమని రిక్వెస్ట్ చేసి అడుగుతూ, అలాగే నోటిఫికేషన్ ఆన్ పెట్టుకొని కంటిన్యూ. వీడియోలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఆల్ బ్లాక్ థీమ్ వల్ల మనకు వెరీ థిక్ నాగ్డ్ డార్క్ షేడ్ లుక్స్ అనేవి తీసుకొస్తాయి. ఫ్రంట్ నుంచి చూస్తే మనకు ఆల్ బ్లాక్ ఫ్రంట్ వైజర్ అనేది చూడొచ్చు. హెడ్ లైట్ కాల్ పొజిషన్లో హెడ్ ల్యాంప్ డిజైన్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఇందులో మీకు హెడ్ లైట్ పొజిషన్ ఫుల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, హెడ్ లైట్ పొజిషనింగ్ విత్ ఏఓహెచ్ ఫంక్షన్స్, ఐబ్రో షేప్ ఆఫ్ డిఆర్ఎల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టర్న్ సిగ్నల్స్ అనేవి స్టిల్ ఆన్ ద బల్బ్స్ ఉన్న ఇండికేటర్స్ కూడాను. రైట్ సైడ్లో మనకు హెడ్ లైట్ వైజర్ పైన సో ఇండియన్ ఫ్లాగ్ థీమ్ వచ్చే డెఫినెట్లీ ఇండియన్ మల్టీనేషనల్ మోటార్ సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కాబట్టి ఫ్రంట్లో మీకు టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోక్స్ విత్ హైడ్రాలిక్ డాంపర్స్, సేమ్ 4V సస్పెన్షనే. ఫ్రంట్ మడ్గార్డ్ కూడా గ్లాసీ బ్లాక్ ఫినిష్లో చూడవచ్చు. వీల్స్ వచ్చే వరకు అలాయ్ వీల్స్ వస్తాయి బేస్ వేరియంట్ అయినప్పటికీ. 5 స్పోక్ స్టార్ టైప్ అలాయ్ వీల్స్, టీవీఎస్ రేటింగ్ స్ట్రైప్స్తో పాటు చూడొచ్చు. సెక్షన్ 90, 17 ఇంచెస్ ఫ్రంట్లో ట్యూబ్లెస్ రేడియల్గా ఉన్నాయి. సేమ్ సెక్షన్ 4Vలో కూడా ఉంది. ఫ్రంట్లో మాత్రమే డిస్క్ వస్తుంది, రేర్ డ్రమ్ వస్తుంది మీకు బేస్ మోడల్లో. 270mm ఆఫ్ రోటర్ పెటల్ డిస్క్ అంటారు. విత్ సింగిల్ ఛానల్ ABSలా సేఫ్టీలో అయితే ఉంటుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కాబట్టి సో ఎలాంటి లిక్విడ్ కూల్ రేడియేటర్స్ ఉంటాయి. డ్యూయల్ హార్న్స్ చూడొచ్చు. ఇంజన్ కౌల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు సేఫ్టర్గా. అండ్ లెగ్ గార్డ్స్ కూడా మనకు స్టాండర్డ్ ఫిట్మెంట్గానే ఈ బైక్ అనేవి వస్తున్నాయి. ఇంకా డైమెన్షన్స్ చూస్తే 730mm ఆఫ్ రేత్, 2.1 మీటర్ లెంత్, 1.1 మీటర్ హైట్, 790mm ఆఫ్ సీట్ హైట్, అంటే 5.58 మంచి ఈజీగా రైడ్ చేయొచ్చు. V4 కంటే 10mm తక్కువగా ఉంటుంది దీంట్లో. 180 గ్రౌండ్ క్లియరెన్స్, 39mm వీల్ బేస్, 137 kgs ఆఫ్ వెయిట్, వెరీ లైట్ వెయిట్ మోటార్ సైకిల్గా ఉంటుంది. నా లుక్స్ వైజ్గా వస్తే కంప్లీట్ బ్లాక్ లుక్, మనకు చాలా నీట్ లుక్స్ అనేవి ఉన్నాయి. ఎక్కడ కూడా స్టిక్కర్స్ ఎక్స్ట్రా లేకుండా అన్ని డిలీట్ చేశారు. సో ఫస్ట్ ట్యాంక్ పైన కూడా హై గ్లాసీ ఫినిష్ పెయింటెడ్తో పాటు లోగోస్ అనేవి కూడా మనకు బ్లాక్ ఫినిష్లో చేశారు. ఓన్లీ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఊసిపోయింది. తర్వాత మనకు సెంటర్లో ఒక సిల్వర్ ఫ్యూయల్ క్యాప్గా చూడొచ్చు కాంట్రాస్టింగ్లీ. సైడ్ ప్యానల్స్ పైన మనకు స్లైట్లీ అక్కడక్కడ కార్బన్ ఫైబర్ టెక్స్చర్గా చూడొచ్చు. F5 ఫ్యూయల్ ఇంజెక్షన్ ఉంది. సైడ్ ప్యానల్స్ పైన కార్బన్ ఫైబర్ ప్లాస్టిక్ స్ట్రిప్స్గా అపాచీ బ్రాండింగ్ అనేది ఉంది. పిలియన్ కాల్ పైన ఇండియన్ ఫ్లాగ్తో పాటు ఆర్టీఆర్ 160 స్టిక్కర్స్ అనేవి చాలా సింపుల్గా నీట్ లుక్స్ అనేవి తీసుకొస్తున్నాయి ఈ బైక్కి. ఇంకా ఇంజన్ గురించి కూడా మాట్లాడితే ఇంజన్ కూడా బ్లాక్ పెయింటెడ్ చేశారు. సేమ్ 159.7cc డిస్ప్లేస్మెంట్, హైపర్ ఎడ్జ్ బ్రాండింగ్ అనేది మనకు ఇంజన్ కాల్ పైన చూడొచ్చు. ఇంకా సింగిల్ సిలిండర్తో వస్తుంది, 2 వాల్వ్స్, ఎయిర్ కూల్ ఇంజిన్. ఇది ర్యామ్ ఎయిర్ అసిస్ట్తో పాటు 4 స్ట్రోక్తో SOSC కన్ఫిగరేషన్, ఫ్యూయల్ ఇంజెక్షన్ సప్లై ద్వారా 13.2 PS ఆఫ్ పవర్ నుంచి 16 PS పవర్ ఇస్తుంది డిపెండింగ్ ఆన్ రైట్ మోడ్స్ ప్రకారంగా. 12.7 Nm టార్క్ నుంచి 13 Nm టార్క్ ఉంటుంది రైట్ మోడ్స్ ప్రకారంగా విత్ 5 స్పీడ్ గేర్ బాక్స్ ద్వారా. 45 మైలేజ్ అంటారు, 40 రియల్ వల్ల ఎక్కడ కూడా పోదు. మనకు స్లిపరీ క్లచ్ కూడా ఉంది. సెల్ఫ్ స్టార్ట్ మాత్రమే ఉంటుంది. BS6 ఫేస్ టు అప్డేటెడ్ E20 ఫ్లెక్సిబుల్ బ్లెండ్తో వచ్చింది ఇంజన్. టాప్ స్పీడ్ 107 వరకు రీచ్ అవుతుంది. 114 మ్యాక్స్ వెళ్తుంది. 0 to 100 18 సెకండ్స్లో రీచ్ అవుతుంది విత్ GTD టెక్నాలజీ, గైడ్ థ్రాటిల్ టెక్నాలజీ అంటారు. ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్ ఏంటంటే అర్బన్ రైడ్ కండిషన్స్లో జస్ట్ టచ్ రిలీజ్ చేసే వెహికల్ మూవ్మెంట్ ఉంటుంది స్మూత్ అండ్ కంట్రోల్ కోసం. ఈ బైక్ ఒక సీట్ వచ్చేసి మనకు స్టెప్ సీట్ సింగిల్ పీస్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ మనకు సీట్ కవర్ అనేది చూడొచ్చు. రైడర్కి వచ్చేసి డాట్ డిజైన్ ఫర్మేర్ అబ్జర్వ్ చేసుకోవడానికి మనకు. పిలియన్ ఒక క్వశ్చన్ కూడా బాగుంది. రైడర్ది కొంచెం బిట్ హార్డ్గా అనిపిస్తుంది. రెడ్ కాంట్రాస్టింగ్ స్టిచింగ్ సీట్ కవర్ పైన చూడొచ్చు. లెఫ్ట్ సైడ్లో కూడా ఆర్టీఆర్ 160 ఇండియన్ ఫ్లాగ్తో ఇస్తున్నారు. స్ప్లిట్ బ్లాక్ గ్రాప్ హ్యాండిల్, మనకు డిజైన్ కూడా చాలా యూనిక్గా అనిపిస్తుంది. అలాగే ఫుట్ పెక్స్ క్వాలిటీ కూడా చాలా ప్రీమియంగా అయితే ఉంది. మనకు సైడ్ స్లింగ్ ఎగ్జాస్ట్, కంప్లీట్ బ్లాక్ పెయింట్ ఫినిష్గా చూడొచ్చు. అటెన్షన్ డీటెయిల్ ఆర్టీఆర్ బ్రాండింగ్ కూడా ఉంది.
ఇక రేర్ సస్పెన్షన్ వచ్చేవరకు ఇందులో డ్యూయల్ మోనో షాక్స్ వస్తాయి, మోటార్ ట్యూబ్ ఇన్వర్టెడ్ గ్యాస్ ఫిల్డ్ షాక్ MIG విత్ స్ప్రింగ్ ఎయిడ్గా అయితే ఉంటాయి, డ్యూయల్ షాక్ అబ్జర్బర్స్గా. అలాగే ఫ్రేమ్ చూసుకుంటే మనకి ఈ బైక్లో డబుల్ క్యారిడల్ స్ప్లిట్ సింక్రోన్ స్టిఫ్ ఫ్రేమ్ అంటారు దీన్ని. సో డబుల్ క్యారిడల్గా ఉంటుంది, బోత్ ద సైడ్స్ ఉంటుంది. సేమ్ ఫ్రేమింగ్ మనకి V4లో కూడా యూజ్ చేశారు. ఇంకా రేర్ వచ్చేవరకు 130 mm ఆఫ్ డ్రమ్ బ్రేకే వస్తుంది, ఫ్రంట్లోనే డిస్క్ వస్తుంది. సో వెనకాల డిస్క్ అనేది రాదు మీకు ఈ వేరియంట్లో, బేస్ వేరియంట్ కాబట్టి. సెక్షన్ 110 80 17 inches JK టైర్స్ అనేవి తీసుకున్నారు మనకి ఇందులో. అలాయ్ వీల్స్ కూడా మనకు TVS రేసింగ్ స్టైప్స్ అనేవి చూడొచ్చు, విత్ ట్యూబ్లెస్ టైర్స్ అనేవి ఉన్నాయి, మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్గాను. సో సెక్షన్ కొంచెం తక్కువగా ఉంది బేస్ వేరియంట్స్లో. టాప్ యాంగిల్ నుంచి బైక్ ఇలా అయితే కనిపిస్తుంది. రండి రేర్ ప్రొఫైల్ నుంచి చూద్దాం. ఇంకా రేర్ ప్రొఫైల్ ఇప్పుడు కూడా సిగ్నేచర్ టైల్ ల్యాంప్స్, ఫుల్ LED టైల్ ల్యాంప్స్ అనేవి తీసుకున్నారు, మీరు ఇక్కడ చూడొచ్చు. హాలోజన్ బల్బ్స్ అనేవి ఉన్నాయి, ఎక్స్టెండెడ్ నంబర్ ప్లేట్ పొజిషనింగ్, రిఫ్లెక్టర్, అలాగే సాడీ గార్డ్ కూడా వస్తుంది మనకి ఇందులో. కాకపోతే లేడీస్ యొక్క ఫుట్ రెస్ట్ అనేది మిస్ అవుతుంది. ఓపెన్ చైన్ పవర్ అండ్ టార్క్ అండ్ రియర్ వీల్ సప్లై అవుతుంది, మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చైన్ డ్రైవ్తో పాటు చూడవచ్చు. సో బల్బ్ అప్ ఎగ్జాస్ట్ డిజైన్స్ అనేవి ఉంటాయి మనకు, ట్విన్ ఎగ్జాస్ట్ విత్ బార్డర్ డిజైన్స్తో పాటు ఉంటుంది. 12 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది మనకి ఈ బైక్లో చూడొచ్చు. సో ఆల్ బ్లాక్ ట్యాంక్ థీమ్ డిజైన్ విత్ సిల్వర్ ఫ్యూయల్ క్యాప్ అనేది ఉంది కాంట్రాస్టింగ్. ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, అటాచబుల్గా ఉందా లేదంటే రిమూవబుల్గా ఉందా. సో ఫ్యూయల్ లీడ్ అనేది మనకు కంప్లీట్ చేతికి అయితే వచ్చేస్తుంది, విచ్ ఇస్ రియల్లీ బ్యాడ్ ఈ ప్రైస్లో. సో ఇక ఓల్డ్ డిజైన్ అలాగే తీసుకున్నారు, సో దానికి అటాచ్ ఉంటే బాగుంటుండే. కీస్ కూడా చాలా సింపుల్ కీ పొజిషన్, RTR 160 క్యామో ఫ్లాగ్తో పాటు గ్రాఫిక్స్ అనేవి చూడొచ్చు. ప్లాస్టిక్ ట్రిమ్గా మనకు స్క్రాచెస్ పడకుండా ఇస్తున్నారు. వైడర్ హ్యాండిల్ బార్స్ ఉన్నాయి, రేర్ వ్యూ మిరర్స్ అనేవి మనకు. సో సేమ్ డిజైన్ సిగ్నేచర్ ఇప్పుడు కూడా అలాగే. హ్యాండిల్ బార్ స్విచ్ గేట్స్ క్వాలిటీ మనకు ప్రీమియంలీ హారన్ ఇస్తున్నారు. హార్ ఇండికేటర్స్ అనేవి ఉన్నాయి, హై బీమ్ లో బీమ్ ఫంక్షన్స్, పాస్ లైట్ స్విచ్ కూడా ఉంది. అల్యూమినియం లివర్స్ విత్ బ్రేకబుల్ ఫంక్షన్గా అయితే కూడా అడ్జస్టబుల్ లేవు మనకు, డెఫినెట్లీ రావు ప్రైస్లో. మన క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్, రైట్ సైడ్లో చూస్తే మనకి కిల్ స్విచ్, మోడ్ బటన్ కూడా ఉంది. అర్బన్ రెయిన్ రోడ్ 3 మోడ్స్ ఉంటాయి, సెల్ఫ్ స్టార్ట్ విత్ మాస్టర్ సిలిండర్తో పాటు చూడొచ్చు. రెండు ఫ్రెండ్స్ ఒక ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడతాం. కీ పొజిషన్ ఇక్కడైతే ఉంటుంది. ఈ బైక్ బేస్ మోడల్ అయినప్పటికీ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్తో వస్తుంది, విత్ ఆరెంజ్ బ్యాక్గ్రౌండ్ లైట్ ద్వారా ఫుల్ స్వైప్ ఆన్ ఆఫర్తో పాటు చూడొచ్చు. సెంట్రల్ మీకు స్పీడో, పైన టాకో, టైమ్, ఆల్సో మీకు ఇందులో గేర్ ఇండికేటర్, స్పీడో, ఓడో, ట్రిప్, ఆల్సో మనకు టాకోతో పాటు చూడొచ్చు. ఆల్సో మీకు లాస్ట్ హై స్పీడ్ డ్రివెన్ యావరేజ్ చూపిస్తుంది. ఆల్సో 3 డ్రైవ్ మోడ్స్ అనేవి ఉన్నాయి, అర్బన్, రెయిన్, రోడ్, డిపెండింగ్ అపాన్ పవర్ అండ్ టార్క్ అనేది డివైడ్ అయి ఉంటుంది. ఇంకొక కాన్స్ గురించి మాట్లాడితే 6th గేర్ అనేది లాకిష్ ఉంది ఇప్పుడు కూడాను. ఇంకా సింగిల్ ఛానల్ ABS తోటే వస్తుంది, ఫ్రంట్లో డిస్క్. సో బేస్ మోడల్ నుంచి అయినా రేర్ డ్రమ్ ఇవ్వాల్సింది ఈ రోజుల్లో. ఆల్సో USB ఛార్జింగ్ పోర్ట్ అనేది మిస్ అవుతుంది. TVS గురించి చెప్పాలంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, TVS వాళ్ళు సుజుకి వాళ్ళతో 19 years పార్ట్నర్షిప్లో ఉండే. అప్పట్లో 2 stroke మోటార్ సైకిల్స్ మన ఇండియాకి సుజుకి వాళ్ళ సప్లై చేస్తున్న TVS వాళ్ళకి. వాళ్ళిద్దరి సపరేషన్ తర్వాత TVS వాళ్ళు 4 stroke ఇంజన్ బిల్డ్ చేస్తున్నారు. సుజుకి వాళ్ళు ఎందుకంటే 4 stroke ఇంజన్స్లో అంత స్ట్రాంగ్లీ లేకుండే, TVS వాళ్ళు కంటిన్యూ ఫెరియో అండ్ ఫెరియో FX నేమ్ ద్వారా కంటిన్యూ చేస్తూ ప్రజెంట్ TVS అపాచీ ఇంజన్స్లో మనకు ఓవర్ స్క్వేర్గా 4 valves, బ్యాలెన్స్ షిఫ్ట్, ఆయిల్ కూల్ అండ్ ఎయిర్ కూల్ విత్ ర్యామ్ ఎయిర్ ఇంటెక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ ద్వారా బిల్డ్ అవుతున్నాయి. ఒక సర్వే ప్రకారం 2020 వరకు కూడా more than 4 million అపాచీస్ అనేవి ఆన్ రోడ్లో తిరుగుతున్నాయని తెలిసింది. కరెంట్ 6 వేరియంట్స్ అనేవి ఉన్నాయి అపాచీలో, 150, RTR 160, 2V, 4V, RTR 180, RTR 200, RR 310, RTR 310. ఈ రెండు కూడా లాస్ట్ ఈ BMW G310R నుంచి తీసుకున్నారు, BMWతో పార్ట్నర్షిప్ అయి ఉంది ప్రజెంట్గా. ఎవ్రీ బైక్ కూడా డిఫరెంట్ ఇంజన్ డిస్ప్లేస్మెంట్ అనేతో పాటు పర్ఫార్మెన్స్ అండ్ క్యారెక్టర్ అనేవి డిఫరెంట్గా అయితే ఉంటాయి. TVS యూజర్స్లో RTR నేమ్ అనేది చాలామంది తెలియదు అపాచీలో. RTR ఫుల్ ఫామ్ అనేది రేసింగ్ థ్రాటల్ రెస్పాన్స్ అని అర్థం. ఇంకా TVS అపాచీ ఎన్నో అవార్డ్స్ గెలుచుకుంది, అందులో RTR 180 పర్ఫార్మెన్స్ బైక్ ఆఫ్ ది ఇయర్ 2009లో బిజినెస్ అండ్ మోటార్ సైకిల్ అవార్డు కూడా గెలుచుకుంది. RTR 200 4V NDTV మోటార్ సైకిల్ ఆఫ్ ది ఇయర్ 250cc కేటగిరీలో 2017లో గెలుచుకుంది. ప్లస్లో చూసుకుంటే బ్లాక్ ఎడిషన్, దీన్ని గ్లాసీ బ్లాక్ ప్లెయిన్ అంటారు. ట్యాగ్ లైన్ వచ్చేసి ఈ కలర్కి ఏ బ్లేస్ ఆఫ్ బ్లాక్ అని కూడా పిలుస్తారు. కాంపిటీషన్ ఈ బైక్కి పల్సర్ N160, Yamaha FZ FI V3, పల్సర్ NS 200, హీరో ఎక్స్ట్రీమ్ 160R, సుజుకి జిక్సర్ 150 అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్ దట్స్ ఇట్ గైస్, 2024 TVS అపాచీ RTR 162V బ్లాక్ ఎడిషన్ యొక్క డీటెయిల్ వాక్ రౌండ్ రివ్యూ. మరి రివ్యూ అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోదు ఎట్టి పరిస్థితిలో. అలాగే నోటిఫికేషన్ కూడా ఆర్డర్ పెట్టుకోండి, నెక్స్ట్ టైం మీరు సర్చ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఈ బైక్కి సంబంధించి మీ ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు, కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్ని కూడా ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై టేక్ కేర్, మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులేషన్, సోషల్ డిస్టెన్స్ పాటు రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి, డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి. మరి సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ పర్సన్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.